అన్ని స్కూల్ ప్రిన్సిపల్స్ మరియు ప్రధానమంత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సిఐ గారు మరియు ఎస్ఐ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎంపీడీఓ మరియు ఎంఆర్ఓ ఈఓ గారు అదేవిధంగా వచ్చిన నాయకులకు ఎంపీలకు మరియు వార్డు మెంబర్లకు ప్రజాప్రతినిధులకు అన్ని మండల పార్టీ సెంటర్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే అమ్మా, కంగ్రాచులేషన్స్. కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో చాలా మంది మన ప్రజాప్రతినిధులు ప్రముఖులు హాజరు కావడం జరిగింది. మరి ముఖ్యంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక జాతి గౌరవాన్ని ఇవ్వడింపజేసేటువంటి ఒక మహత్తర కార్యక్రమం. ఎప్పటికప్పుడు ప్రతిరోజు మన జాతీయ గీతమైనటువంటి జనగణ మన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అంటే దేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడే విధంగా, దేశం యొక్క అనేక సంవత్సరాల చరిత్రను, ఈ భారతదేశ సంస్కృతిని, సాంప్రదాయాలను, మనకున్నటువంటి మరి భారత జాతి యొక్క సంస్కృతిని కాపాడుకోవడంలో ఒక భాగంగా నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా దేశ ఐక్యతను కాపాడే విధంగా కూడా ఇదొక చక్కటి ప్రోగ్రాంగా మనం భావించవచ్చు. మరి ఎవరైనా మనం చూస్తూ ఉంటాం, జాతీయ గీతం ఎక్కడైనా ప్రారంభమైందని అంటే మనకు తెలియకుండానే మనం ఆగిపోయి ఆ కళ్ళ ముందర మనకు జెండా కనబడ్డా కనబడకపోయినా ఆ అలర్ట్నెస్ మనసులో వస్తుంది. అది భారత జాతికి ఉన్నటువంటి ఒక లక్షణం. ఎవరు చూసినా అటువంటి స్పందన మనకు కనబడతా ఉంటుంది. ఇక్కడ ఉన్నంత కాలం ఇది ఈ భారతీయుల్లో నిలిచి ఉన్నటువంటి విషయం. నలుమూలల భారతదేశంలో ఉన్నటువంటి ఏ మూలలో చూసినా ఇదే వాయిస్ కనబడుతుంది తప్ప ఎక్కువ కనబడదు. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మనం ఈరోజు ధర్మపురంలో ప్రారంభించుకోవడం జరిగింది. ప్రారంభించుకోవడమే కాదు, దీన్ని చాలా గొప్పగా నిర్వహించాలి. దీనికి సంబంధించినటువంటి బాధ్యతలు తీసుకునేటువంటి వాళ్ళు ఇదేదో మొక్కుబడి కార్యక్రమం కాదు. తప్పకుండా రోజు ఇదిగా జరిపించి తీరడం కోసం అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవాలని నేను మరి మిత్రులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.